పాల్వంచలో ఒక ఘటన చోటు చేసుకుంది. మరి ఈ రోజుల్లో ఎందుకు ఇలాంటి క్రైమ్లు అవుతున్నాయో, వీళ్ళెందుకు అటువైపు వెళ్తున్నారో తెలియట్లేదు. పాల్వంచలో ధరావత్ హరినాథ్ అనే ఒక ఆయన, అదే శృతిలయ వాళ్ళ ఆవిడ, ఇద్దరు కలిసి 20 ఏళ్ళుగా వీళ్ళకి పెళ్ళయింది. పిల్లలు ఇద్దరు ఉన్నారు, చక్కగా సంసారం చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపు ఏమైందంటే, యాక్చువల్గా ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తను గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తుంది. ఈ క్రమంలో ఆవిడకి కొండా కౌశిక్ అనే ఒక ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా తరచూ అతన్ని ఈవిడ అడపా తడపా కలుస్తూ ఉండేది. ఈ అడపా తడపా కలయికలు భర్తకి ఇబ్బందిగా అనిపించి, ఇరుగు పొరుగు చెప్పడం చేత వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అంటే వాళ్ళు చూసిందో వినిందో చెప్పు ఉంటారు. ఈవిడ్ని అలా మందలించాడు. అమ్మ, ఇలా నేనేదో వింటున్నాను, దయచేసి ఇంకెప్పుడు ఇలాంటివి నాకు వినిపించకు, నీ కలయికలు ఏమైనా ఉంటే మానుకో అని చెప్పాడు. ఈ విషయం ఇంకా చెప్పాలి అంటే, ఇలా చెప్పినట్టుగా ఆవిడ వాళ్ళని వీళ్ళని కలుస్తున్నట్టుగా 2 కుటుంబాలకి తెలిసాయి. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళకి సంబంధించిన సన్నిహితులకి వాళ్ళకి వీళ్ళకి తెలిసేసరికి ఆ పెద్దలు ఈ పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు, ఏ అమ్మ అదేదో ఎటో వెళ్తున్నావంట, ఎలా మాకు నీకేటి మంచి సంసారం, పిల్లలు, మంచి ఉద్యోగం ఉంది, ఇలాంటివి మన ఇంట వంట లేవు, పెట్టుకో మాకు అని చెప్పారు. వీళ్ళు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఆ కొండ మరి ఏ సామాజిక వర్గానికి చెందినవాడో మనకు తెలియదు, కొండా కౌశిక్. ఇకపోతే అలా కొన్నాళ్ళు కలుస్తున్నారు, కుటుంబం అంతా మాట్లాడుకుంటున్నారు, తెలిసిపోయింది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు, దగ్గర వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, తెలిసిపోయింది. పిల్లలు కూడా తెలుసో తెలీదో ఏమో, మరి అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు రేపటి రోజు ఆల్మోస్ట్ ఊరంతా సగం తెలిసింది. ఇంకా మిగిలితే రేపో ఎల్లుండో తెలుస్తుంది. మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వీలైతే నేను ఎలా గవర్నమెంట్ జాబే కాబట్టి ఇంకేదన్నా అడవికో నేను ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. అండ్ మరి ఇక్కడ ఇతను ఉండకపోతే బాగుంటుంది, మనము ఇక్కడే ఉండొచ్చు, ఇంతట్లో మనకి ట్రాన్స్ఫర్ అయిద్దో లేదో తెలియదు. చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించో 2 ఏడుపులు పిడబొబ్బాలు పెట్టామనుకోండి, సరిపోయిందని ఒక ఆలోచన వచ్చింది. ఇంత దరిద్రమైన ఆలోచన ఇవిడికి ఎందుకు వచ్చిందో తెలియదు. అలాని పెద్ద రెగ్యులర్ క్రిమినల్ కాదు, చెప్పాలంటే వరుస హత్యలు చేసే క్రిమినల్ కూడా కాదు. ఒకరోజు మంచి ప్లాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ ధరావత్ హరినాథ్కి మందు తాగే అలవాటు ఉంది. రోజు ఇరుగు పొరుగు వచ్చి, మీ ఆవిడని అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఇలా చూశాను, అలా చూశాను చెబుతుంటే అతను మద్యానికి బానిసయ్యాడు. కొంచెం మోతాదుకు మించే తాగుతున్నాడు, అంటే తాగేసి ఇంటికి వచ్చి పడుకునేలాగా. ఓ రోజు ఇలాగే మంచిగా తాగేసి వచ్చి పడుకుంటే ఈవిడేం చేసింది, ఆ కొండా కౌశిక్ని, అతనితో పాటు భాను అని ఇంకొక ఆయన్ని, ఇంకొకడిని, ఇద్దరిని పిలిచింది. మొత్తం 3 మొగళ్ళు ఈవిడ కలిసి ఒకరు కాళ్ళు, ఒకరు తల, 2 చేతులు పట్టుకోగా గొంతు నులిమి చంపేశారు హరినాథ్ని అక్కడికక్కడే. గొంతే ఎందుకు నులిమారు అంటే, తర్వాత దానికి చీర కట్టి గట్టిగా టైట్ చేసి ఎక్కడన్నా వేలాడ తీస్తే ఇది ఉరి శిక్ష లాగా పరిగణించవచ్చు అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అలాగే వెళ్ళారు. ఓ దూలానికి ఏదో కుక్క ఉంటే దానికి తగిలించి నీట్గా హ్యాంగ్ చేశారు. పాపం కింద స్టూలో కూర్చోపెట్టడం మర్చిపోయారు, అదే పట్టించింది. ఇంకా తెల్లారేసరికి ఏడుపులు పెడబొబ్బాలు కామనే. ఈవిడ కింద పడి మీద పడి ఏడుస్తుంటే చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఏమైందమ్మా అంటే, అయ్యో ఊరేసుకున్నాడు, మొన్నటిదాకా నా మీద అనుమానంతో చచ్చిపోయేవాడు, నన్ను అక్కడ చూశానని ఇక్కడ చూశానని, అసలు మీ వల్లే మా ఆయన ఊరేసుకున్నాడు, మీరే నా గురించి ఆయనకి లేనిపోనివన్నీ ఎక్కిచ్చారు, మొత్తం మీరే చేశారు, చూడండి ఈరోజు మనస్తాపం చెంది ఎలా చనిపోయాడని ఏడ్చింది. ఎంత కాదనుకున్నా ఈ ఏడుపు ఎంతమంది కనెక్ట్ అయినా ఒకరికో ఇద్దరికో కొంచెం అనిపిస్తుంది కదా. అలా అబ్బాయి వాళ్ళ అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలుసు కాబట్టి, నా కొడుకు ఊరేసుకునే అంత ఇది కాదు, ఏదో తేడా జరిగింది, ఎక్కడ ఏదో అయ్యిందని చెప్పేసి పోలీసులకి పదే చెబితే, మళ్ళీ అదే పదే పోలీసులు వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏమ్మా నీకున్న అక్రమ సంబంధం నిజమేనా అని విచారించి ఆ లోతుగా ఆ కోణంలో వెళ్తే అసలు విషయం బయటపడింది. ఇది జరిగింది. పరిచయాలు పెంచుకుంటున్నారు. పరిచయాలు పెంచుకున్న తర్వాత దొరికిపోతే ఏం చేస్తున్నారంటే, వదిలేసి వెళ్ళిపోక చంపేస్తున్నారు, ముక్కలు నరికి అక్కడిక్కడ పడేస్తున్నారు. ఉరి శిక్ష లైక్ ఉరేసుకొని చనిపోయినట్టు చిత్రీకరిస్తున్నారు. భర్త అయితే భార్యను చంపుతున్నాడు, భార్య అయితే భర్తను చంపుతుంది. ఈ ఇల్లీగల్ అఫైర్స్. మంచి ఉద్యోగం, తెలుసో తెలియక ఎవరితోనో అలవాటు పడ్డావు, ఇక్కడైనా బాగుండొచ్చు, లేదా ఇతన్ని వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు.
ఇప్పుడు ఏమైంది, తల్లి జైల్లో ఉంటుంది, తండ్రి లేడు, 2 పిల్లలు. అటు అత్తింటి వారు ఏమంటారు, అసలు నిజంగా మా అబ్బాయితో కన్న పిల్లలేనా అని ఒక మాట వదిలేస్తే ఎక్కడ పెడతారు, వాళ్ళని పెట్టలేరు. సమాజం కూడా ఎవరింటికి రానివ్వదు. పుట్టింటికి వెళ్తే వాళ్ళు కూడా ఎన్నాళ్ళని చూసుకుంటారు, ఎంత కాదన్నా నా కూతురి కొడుకులు అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ నిందనైతే 10 సార్లు మొయ్యాలి. పిల్లల జీవితాలు అలకల్లోలం అయిపోతాయి. నీకు ఉద్యోగం పోద్ది, జైలు జీవితమే. నీతో పాటు అక్రమ సంబంధం పెట్టుకున్నవాడు, వాడికి సహకరించిన వాళ్ళు A1, A2, A3, A4లుగా జైల్లోనే మగ్గాల్సి వస్తుంది. జీవితానికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడింది ఈ ఏజ్లోనే. సో ఏ ఏజ్లో అయితే మనము ఇంకో రకంగా ఆలోచిస్తున్నామో అక్కడే ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తే అది పొరపాటు చేయనివ్వదు, ఆ పొరపాటు తిరుగుబాటు చేయదు, ఆ తిరుగుబాటు క్రైము చేయదు, ఆ క్రైము నీ జీవితాన్ని నాశనం చేయదు. ఇలా ఉంటుంది. బట్ పాల్వంచలో జరిగిన సిచ్యువేషన్ ఓన్లీ పాల్వంచ వరకే ఉండట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఆన్లైన్లో పరిచయాలు పెంచుకుంటున్నారు, అంటే ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇలా. ఆ తర్వాత ఏంటో ఆఫీసులలో పనిచేసే చోట ఇంకొకడో అక్కడో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పనిచేసే చోట సడన్గా ఏమైనా విజిటర్ వచ్చినా కూడా వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు, కానీ ఎందుకో అట్రాక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలను ఇలాగే ఉంటున్నాయి. ఎవరో ఒకరు చావాలనుకుంటారు లేదా చంపాలనుకుంటారు. ఇంకా మంచి విషయం ఏంటంటే 2 పిల్లల్ని చంపలేదు, సంతోషం. కొంతమంది అది కూడా చేస్తున్నారు, పిల్లల్ని చంపి వాళ్ళు చచ్చిపోతున్నారు. సో రోజు ఇలాంటివి వింటూనే ఉంటాం, ఎక్కడ ఏవి జరగొద్దని అనుకుంటాం, బట్ అయినప్పటికీ జరుగుతూనే ఉంటాయి. మనకి కూతవేటు దూరంలోనే జరుగుతాయి. అరే ఏంటిది అనుకుంటున్నాం, ఆగట్లేదు. బట్ వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలో కూడా అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.